అంటే మన తెలంగాణ విడిపోయేటప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి? ఒకే స్కూల్లో ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి? చరిత్ర చెప్పండి. 170 పిల్లలు హాస్పిటల్ పాలవుతారు. ఎంత పర్యవేక్షణ లోపం, ఎంత మీ నిర్లక్ష్యం, మీ తాలూకా నిర్లక్ష్యం. గొప్ప చెప్తారే, ఇదేనా గొప్ప? ఇద్దరు పిల్లలు చనిపోతారా? ఇద్దరమో ఆ ప్రాణాలు తాగలవా ఆ చిన్నాళ్ళకి? ఇద్దరమో ఇంతేకాదు. మళ్ళీ ఇవాళ ఇందాక చూసాను టీవీలో ఎక్కడో విశాఖపట్నంలో ఇంకో 17 మంది పిల్లలు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని కలుషితాహారం మీద కానీ పిల్లల పట్ల ఎక్కడ ఎన్ని నిమిషాలు జరిగాయో అంతకంటే 10% ఎక్కువ ఈ 16 నెలల కాలంలో జరిగాయి. 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి 1-2 విషయం జరిగితే అవన్నీ కలిపి 16 నెలల కాలంలో జరిగాయి. అంటే ఏ విధంగా ప్రభుత్వం తన పనితీరు ఉందో, ఏ విధంగా విద్యార్థుల పట్ల మీకు శ్రద్ధ ఉందో, ఏ విధంగా మీ తాలూకా విధానం ఉందో మీకు తారతమ్యం అవుతుంది. మీరు గొప్ప చెప్తారు, మీరు జ్ఞాపకాలు చెప్తారు, మీరు వచ్చి మాట్లాడతారు. ఇది చాలా తప్పు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ దానికి సంబంధిత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అయిపోయింది ఒకసారి ఎన్నుకున్నారు కదా, 5 సంవత్సరాలు మా ఇష్టారాజ్యం అంటే తెలదు. చూసాం పక్క దేశాల్లో ఏం జరిగిందో, మన భారతదేశం పక్క దేశాల్లో ఏం జరిగిందో మనం చూసాం. ప్రజల్లో వచ్చి నిరసన నిస్పృహ వస్తే దయచేసి అది మూట కొట్టుకోకండి. బాధ్యతతో మెలగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.